గురుగారు ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటి అంటే వెయిట్ లాస్. వాళ్ళ డైలీ రొటీన్లో పడిపోయి రకరకాల వెయిట్ లాస్ పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. మెన్ ఒక పద్ధతిలో, ఉమెన్ అయితే ఒక పద్ధతిలో ఫాలో అవుతూ ఉన్నారు. అయితే మీ పద్ధతిలో అసలు న్యాచురల్గా మనం వెయిట్ లాస్ 1 monthలో అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా 1 month కాదు కానీ ఒక 3 months టైం పెట్టుకొని డ్యూరేషన్లో వెయిట్ తగ్గించుకోవచ్చు ఖచ్చితంగా. అంటే 3 నెలల నుంచి 5 నెలలు అయితే పద్ధతి ప్రకారం తగ్గించుకోవడం అవుతుంది. అలా కాకుండా 1 నెలలో తగ్గింది అనుకుంటే 2 నెలలు బాగా పెరిగిపోతారు. లేదు పెరగకపోయి తగ్గున్నా కానీ చాలా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా యూత్ అనుకోండి, వాళ్ళకు ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి, మేల్ కానీ ఫీమేల్ కానీ. వీళ్ళు బలవంతంగా ఏమేమో చేసుకున్నారు అనుకోండి, ఈ సమస్యలు అన్నీ వస్తాయి. అయితే దీంట్లో వ్యాయామం అంటే వర్కౌట్ చేస్తూ ఖచ్చితంగా ఫుడ్ మార్చేసుకొని, ఫుడ్ అంటే రైసే కాకుండా ఇప్పుడు ఇచ్చే రకరకాల ఫుడ్లు రకరకాల డైట్ హ్యాబిట్స్ అనేవి ఫాలో అవుతున్నారు. అంటే మీరు చెప్పినట్టుగా చాలామంది ఏంటంటే ఓన్లీ ఇవి ఫ్రూట్ జ్యూసెస్, లిక్విడ్ డైట్ ఇవి చాలా చెప్తున్నారు. కానీ లిక్విడ్ డైట్స్ అనేవి అంటే అది కరెక్ట్ కాదు. అంటే ఫ్రూట్స్ తోటి తీసుకుంటే కాబట్టి రోజు మొత్తంలో ఓన్లీ లిక్విడ్ డైట్ అనేది కరెక్ట్. లిక్విడ్ డైట్ కాదు, ఫ్రూట్స్ కూడా కాదు. మీరు తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటూ సపోర్టెడ్గా ఫ్రూట్ తీసుకోవాలి, కానీ ఫ్రూట్నే డైట్గా తీసుకోవడం కరెక్ట్ కాదు. అది ముందు చాలా ఇబ్బందులు వస్తాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసేసి. అవును, ఇంకొంతమంది అయితే ఒకటే పూట తింటున్నారు లేదా 2 పూటలు తింటున్నారు. అవును, 3వ పూట స్కిప్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు తినాలి, వర్కౌట్ చేయాలి. మేము తినకుండా కూర్చున్న ప్లేస్లో తగ్గాలంటే అది చాలా దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది గమనించుకోవాలి ఎవరైనా. కానీ వర్కౌట్స్ అంటే బెల్లీ ఫ్యాట్ ఉందనుకోండి, బెల్లీ ఫ్యాట్కి సంబంధించినటువంటి వర్కౌట్ చేయాలి. వేరే డైట్లలో బెల్లీ ఫ్యాట్ తక్కువ తగ్గుతుంది, శరీరం అంతా తగ్గిపోతుంది. కానీ మనం చెప్పే దాంట్లో బెల్లీ ఫ్యాట్ వరకే తగ్గుతుంది, మిగతా శరీరంలో ముఖంలో మార్పు రాకుండా ఉండాలి. ముఖం అంతా పీక్కోపోయి పేషెంట్ లాగా, ఏదో డయేరియా పేషెంట్ లాగా తయారు కావడం అలా కాదు. ముఖంలో గ్లోయింగ్ అలా ఉండాలి. గ్లో తగ్గకుండా వెయిట్ లాస్ కావాలి, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆహారం చెప్పాము, వ్యాయామం చెప్పాము, దాంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ హెర్బల్స్ కూడా ఉంటాయి. అయితే మీరు అన్నారు ఒక 80-90 kilos ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, యూత్లో చెప్తున్నాను, 25 to 30 years వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వీళ్ళు వచ్చేసి వాళ్ళకి ఆపుకోలేరు, ఆకలి అవుతుంటుంది ఎప్పుడు. అంటే అలా అలవాటు అయిపోయేసి ఆ లివర్ హైపర్ అయిపోయింది. దానికి వచ్చేసి కొన్ని హెర్బల్స్ వాడామనుకోండి, ఆకలి కాదు అంటే తగ్గిస్తుంది. మీరు ఒక గ్లాసు జొన్నజావ తాగారనుకోండి, సాయంత్రం వరకు ఏమి ఆకలి కాదు. దీంట్లో ఉండే ఫ్యాటే సెల్ఫ్ బర్న్ అయిపోయేసి శరీరంలో అందుతుంది. అందువల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది దానికి. గురుగారు, నాకు డౌట్, ఇప్పుడు చాలా మంది డెలివరీ అయిన ఆడవాళ్ళని చూసుకుంటే, లేదా అలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కొన్ని ఇయర్స్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉన్న అబ్బాయిలను చూసుకున్నా కూడా వాళ్ళు పొట్ట మాత్రమే తగ్గాలని రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే మొత్తం పొట్ట తగ్గి బాడీ మొత్తం టాప్ టు బాటమ్ టోన్ అయిపోవాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఖచ్చితంగా అయితే రైస్ ఖచ్చితంగా ఆపేయాలని చెప్తారు కదా వెయిట్ లాస్ వాళ్ళు. అలా కాకుండా రైస్ కూడా తీసుకోమని చెప్తాం మనం. ఆ రైస్ మంచి రైస్ తీసుకోమంటాం, ఫైబర్ రిచ్ రైస్ తీసుకోమని చెప్తున్నాం మనం. ఫైబర్ రైస్ రిచ్ ఏముంది, ఆర్గానిక్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మీరు అంటారు చాలా ఖరీదు కదా, ఎక్కువ కాస్ట్ కదా అని అంటారు. కానీ వీళ్ళు దీనికోసం పెట్టేటువంటి ఖర్చులు చాలా ఎక్కువ వేలల్లో ఉంటాయి. దానికంటే ఇది మేలు కదా, మీరు మంచి ఆహారం తీసుకోవడం. అదేవిధంగా జొన్నలతో తీసుకోవచ్చు, సామలు తీసుకోవచ్చు. వీటన్నిటికంటే మీరు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. అంటే ఒక పూట జొన్నలు, ఒక పూట సజ్జలు, ఒక పూట బ్రౌన్ రైస్ ఇలా తీసుకోవచ్చు. అయితే మీకు మధ్యాహ్నం ప్రతిరోజు రైస్ తింటాం కదా, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే రైసు ఆర్గానిక్లు ఒకరోజు తినాలి. నెక్స్ట్ డే సిల్క్ అంటే కొంచెం సన్నగుండి బియ్యం కూడా దొరుకుతాయి దీంట్లో కూడా, ఆర్గానిక్లు కూడా. మైసూర్ మల్లిగా తినండి ఒకరోజు, మామూలు సన్నబియ్యం తిన్నట్టే ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి ఇప్పుడు చెప్పిన ఫైబర్ ఎక్కువ ఉండేటటువంటి బహురూపి కొంచెం లావు ఉంటుంది రైస్, ఆ రైస్ ఒక పూట తినండి. డైలీ జొన్నలు ఒక గ్లాస్ జావ తాగండి. అంటే ఏదో ఒక పూటన అలా తినచ్చు అంటారు? ఒక పూట, ఏదైనా పూట. రాత్రి వస్తే సామలు కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు, జావ కానీ రొట్టి కానీ తీసుకోవచ్చు. ఈ డైట్ ఏమి హెవీ ఉండదు, సింపుల్గా ఉంటుంది. మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, వర్కౌట్ చేసుకోవచ్చు. అంటే శక్తిహీనం కాదు.
వీక్ అయిపోరు వీటితోటి, మామూలుగానే ఉంటుంది. ఇలా చేస్తే మీరు 5 నెలలు సంవత్సరం చేసినా ఏమి ఇబ్బంది లేదు కదా. లేదు. అలా కాకుండా లిక్విడ్ తీసుకోవాలంటే ఎన్ని రోజులు లిక్విడ్ తీసుకుంటారు మీరు? ఇది ఏం చేస్తుందంటే మీరు తీసుకునేటటువంటి ఫైబర్ కంటెంట్ ఫుడ్ వల్ల లోపలనే ఫ్యాట్ కరిగిపోతుంది, బర్న్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ తక్కువ చేసినా కానీ ఇది బర్న్ చేస్తుంది, బాగా తగ్గిపోతుంది. ఇది ఎక్కడ తగ్గుతుంది? ఫస్ట్ బెల్లీ ఫ్యాట్ నుంచి మొదలు పెడుతుంది, అక్కడ నుంచి తగ్గడం మొదలు పెడుతుంది. దాంతోపాటు కొన్ని ఆయిల్స్ ఉంటాయి, అవి నాభి దగ్గర మనం అప్లై చేసుకుంటూ సెల్ఫ్ మసాజ్ చేసుకోవచ్చు. చేసుకుంటే అక్కడ కరిగిపోతుంది రెగ్యులర్, మీకు తెలుస్తుంది. జస్ట్ 10 డేస్లోనే స్లిమ్ అయిపోతారు. అంటే ఈ ఆహార అలవాట్లు మనం పాటిస్తూ ఈ ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవాలి. బాడీ అంతా అవసరం లేదు, జస్ట్ నాభి చుట్టూత ఎక్కడైతే బెల్లీ ఫ్యాట్ ఎక్కడ అక్యుమిలేట్ అవుతుందో అక్కడనే. అంటే జస్ట్ ఆయిల్తో బెల్లీ ఫ్యాట్ అనేది కరుగుతుందండి? అంటే ఇవి చేసుకుంటూ చేస్తేనే. లేదు నేను రోజు మైదా తింటాను, చికెన్ బిర్యానీ అన్ని తినేసేస్తాను, తగ్గాలంటే కుదరదు. మీరు ఈ ఫాలో అవుతున్నప్పుడు కరగడం మొదలు పడుతుంది బాడీలో, అప్పుడు ఇక్కడ కరుగుతుంది. ఓకే, అంటే ప్రతి పూట కాకపోయినా ఏదో ఒక పూట ఇట్లాంటివి తినాలి. ఎస్, కనీసం ఫైబర్ కంటెంట్ తీసుకుంటే ఇవి చేసుకుంటే దానికి సంబంధించినట్టు కొన్ని ఎక్సర్సైజ్ స్పెషల్గా చెప్తాము, అవి చేసుకుంటుంటే తగ్గిపోతుంది. సరే మేము నిలబడి చేసుకోలేమంటే పండుకొని కూడా చేసుకోవచ్చు, బెడ్ మీద కూడా దానికి సంబంధించినవి మెల్లమెల్లమెల్లగా. ఎప్పుడైతే మీరు కొంత తగ్గుతారో అప్పుడు నిలబడి కూడా చేయగలుగుతారు. దాంతోపాటు ఇప్పుడు చెప్పే కదా బాదం షేక్ కూడా తీసుకోవచ్చు, ప్రోటీన్ వర్కౌట్ చేస్తారు కాబట్టి. ఇవి తగ్గించి అది తీసుకోవచ్చు కదా, మంచి ఫుడ్ తీసుకోవచ్చు కదా. అంటే చికెన్ తినాలి, మటన్ తినాలి ఏం లేదు, వెజ్లో కూడా ఉన్నాయి మంచి. బాదం మంచి ఫుడ్ కదా, బాదం ఫుడ్ తీసుకుంటూ ఇవి చేసేసుకుంటే ప్రోటీన్ వస్తుంది, చేసుకోవచ్చు. ఇప్పుడు అంతేకాకుండా గురుగారు, ఇప్పుడు జిమ్కి వెళ్ళడం బెటర్ అంటారా, ఇంట్లోనే మనం నార్మల్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలంటారా? జిమ్కి వెళ్ళారు అనుకోండి, అందరికీ కామన్ ఎక్సర్సైజ్ చేసుకుంటారు, కామన్గా చెప్తుంటారు. నా దృష్టిలో ఈ ఆహారం మార్చుకొని కొన్ని హెర్బల్స్ వాడుకుంటూ కొంచెం మసాజులు అవి ఓన్గా చేసుకుంటూ ఇంట్లో చేసుకుంటే చాలు. లేడీస్కి అయితే ఇంట్లోనే మంచిది, ఎక్కడికి పోనవసరం లేదు. అక్కడికి పోయి చేస్తే టైమింగ్స్ సరిపోవు. అంటే ఇంకొకటి ఉదయం పూట చేయాలి, లేదు సాయంత్రం చేయాలి. రాత్రి 9:30, 10 గంటలకు పోయి వర్కౌట్ చేస్తే దానివల్ల ఉపయోగం ఉంది చెప్పండి? వాళ్ళు ఎప్పుడు ఆహారం తీసుకుంటారు? ఆహారం టైం మారిపోతుంది కదా. మీరు ఖచ్చితంగా ఉదయాన్నే 8:30 లోపల 8:30 లోపల తీసుకోవాలి ఆహారం. అదేవిధంగా రాత్రి 7 o'clock కల్లా ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేయాలి. ఎవరు సమస్య ఉండేటువంటి వాళ్ళు, ఈ బెల్లీ ఫ్యాట్ ఇది ఉండేటోళ్ళు. మేము 10 గంటలకు తింటాము, జిమ్లో 2 గంటలు చేస్తామంటే అది వేస్ట్, ఉపయోగం లేదు, అది తగ్గదు. ఎప్పుడైతే మీకు ఫైర్ స్టార్ట్ అవుతుంది, 6 నుంచి స్టార్ట్ అవుతుంది ఆకలి, మధ్యాహ్నం తీసుకున్న తర్వాత ఆహారం, ఆ టైం లోపల లైట్గా తిను, ఎక్కువ తినే అవసరం లేదు కదా. ఏదో మీరు అన్నట్టుగా కాజు బిర్యానీ తినకపోయినప్పటికీ కూడా కొంచెం ఏదో రొట్టెను, జొన్న రొట్టెను, జావును, ఒక ఫ్రూటు, అంటే ఓన్లీ ఫ్రూట్ తీసుకోకూడదు, వీటితో పాటు ఫ్రూట్ తీసుకోవచ్చు. ఒక గ్లాసు జావ తాగి ఒక ఫ్రూట్ తినండి, ఈజీగా ఉంటుంది కదా, తొందరగా పండుకోవచ్చు. 9 గంటలకు జిమ్కి వెళ్ళి వచ్చేసి 11 గంటలకు మీరు ఫుడ్ తీసుకున్నారనుకోండి, అదేం ఉపయోగం లేదు కదా. నేను చాలా వర్కౌట్ చేస్తున్నాను, నాకు ఇందుకు కూడా తగ్గట్లేదు, డిసప్పాయింట్ అవుతారు. అలా చేస్తే తగ్గదు. ఇంకొకటి, నిద్ర వచ్చేసి ఉదయాన్నే 5:30కి లేయాలి, 5 గంటలకు లేయాలి ఎవరైతే ఒబిసిటీ ఉన్నారో. వీళ్ళు అలా కాకుండా 10 గంటలకు నిద్ర లేస్తాము, 11కు జిమ్ పోతామంటే కుదరదు, తగ్గరు ఎంత చేసినా. ఓకే, ఇప్పుడు మీరు టైమింగ్ చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. మనం ఫుడ్ కూడా మార్నింగ్, మధ్యాహ్నం, అలాగే నైట్ ఏ టైంకి అసలు తీసుకుంటే వెయిట్ లాస్కి హెల్ప్ఫుల్గా ఉంటుందంటారు? ఖచ్చితంగా 8 లోపలైతే సూపర్. ఇంకా 8:30 అట్లీస్ట్ అన్న తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ 1:30, 2 లోపల. ఓకే, నేను వచ్చి 6:30, 7 నుంచి ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్గా నేను 7 నుంచి 7:30 ఇబ్బంది అనిపిస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాం, అంతేగాని 7:30కి 7కి తినండి, చాలా టేస్ట్ ఉంటుంది ఫుడ్. ఈ మామూలు ఫుడ్ తిన్నా చాలా టేస్ట్ అనిపిస్తుంది. లేదు మీకు ఫేవరెట్ డిష్ తిన్నా 9కి తిన్నా టేస్ట్ ఉండదు. కాబట్టి టైమింగ్స్ అనేది చాలా ముఖ్యం, అవి ఫాలోఅప్ చేయాలి ఖచ్చితంగా. ఓకే గురుగారు, వెయిట్ లాస్కి సంబంధించి అలాగే మనకి ఎట్లాంటి ఫుడ్ అయితే మనకి కోఆపరేట్ చేస్తుంది వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే అట్లాంటి విషయాలు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. చాలా థ్యాంక్స్.